ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్గా కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ అయితే ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 26th to 30th ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వరకు అంటే 4 days అనేది అయితే ఫీజు పేమెంట్ అనేది గ్యాప్ అయితే ఇచ్చారు. పీ ఈసెట్ 2024ది ఫీ పేమెంట్ ఎలా చేయాలో అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఫస్ట్ మెయిన్గా మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే మీరైతే వెళ్ళాలి. అక్కడ మీరు వెళ్ళగానే ఇక్కడ క్యాండిడేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది అయితే అడుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసి తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాని పక్కనే డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. మీ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు ఇలా అడుగుతుంది. దాని తర్వాత కింద క్యాస్ట్ అడుగుతుంది. మీది ఏ క్యాస్ట్ మీద అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందని ఎస్ అని పెట్టుకోవాలి. అంటే ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్ అయితే ఉందో ఆ సర్టిఫికేట్ మీద ఎస్ అని పెట్టుకొని సర్టిఫికేట్ అయితే అడిగింది. ఇక్కడ ఎస్ పెట్టుకున్నాను. తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సచివాలయం మరి మీ సేవలో ఇష్యూ చేశారని అడిగారు. అది ఎస్ అని పెట్టుకున్నాము. దాని తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నారని అడిగింది. అది సచివాలయంలో అని చెప్పి ఆప్షన్ అయితే పెట్టుకున్నాము. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయమన్నారు. అది చాలా మందికి డౌట్ ఉంది. అంటే ఈ సర్టిఫికేట్స్ అనేది సైజ్ అనేది ఎంత ఎంబీ ఆర్ కేబీపీఎస్లో ఉండాలని అడిగింది. కాకపోతే ఇక్కడైతే ఏం ఆప్షన్ అడగలేదు. నేను 700, 800 కేబీపీఎస్లో అనేది ఫైల్ అయితే అప్లోడ్ చేసుకున్నాను. తర్వాత మైనారిటీ స్టేటస్లో నాన్ మైనారిటీ పెట్టుకున్నాము. అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళైతే మైనారిటీ అనేది పెట్టుకుంటారు. తర్వాత ఫీజు రింబర్స్మెంట్ దగ్గర ఎస్ అని పెట్టుకున్నాను. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది అయితే అప్లోడ్ చేశాను. తర్వాత కింద స్పెషల్ కేటగిరీస్ అయితే అన్ని నో అనేది పెట్టుకున్నాను. అంటే నాకు ఆ సర్టిఫికేట్స్ ఏం లేవు కాబట్టి నో అని పెట్టుకున్నాను. తర్వాత కింద మీది డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అండ్ మీకు వచ్చిన అంటే మీరు డిప్లొమా ఓవరాల్ సర్టిఫికేట్లో మీదైతే ఎంత పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీ కింద మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అయితే చూపిస్తుంది. డూ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ అని అడుగుతుంది. అంటే అక్కడ మీరు పై వాటిలో ఏదైనా చేంజ్ చేసుకోవాలని ఉందని అడిగితే అక్కడ కింద నో పెట్టేసుకొని తర్వాత మీ డిస్టిక్, మీ హెల్ప్ లైన్ సెంటర్ ఆ 2 అనేది అడుగుతుంది. ఆ రెండుటిని అంటే మీది ఏ డిస్టిక్‌లో పెట్టుకొని తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ హెల్ప్ లైన్ సెంటర్‌ని ఓకే పెట్టుకొని తర్వాత ఐ వెరిఫై అండ్ సబ్మిట్ కొట్టాలి. దాని తర్వాత ఫీ పేమెంట్‌లోకి అయితే వెళ్తది. ఫీ పేమెంట్ దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు కొన్ని కార్డ్స్ అనేది డిక్లైన్ అవుతుంది. కొన్ని కార్డ్స్ డిక్లైన్ అయినప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. ఎర్రర్ అనేది వచ్చినా కూడా మీరు ఏం ప్రాబ్లమ్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేసినప్పుడు అక్కడ అడుగుతుంది యువర్ పేమెంట్ ఈస్ పెండింగ్, సో యూ వాంట్ టు వెరిఫై అని అడుగుతుంది. అప్పుడు ఇలా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. సో మీరు అక్కడ మళ్ళీ డైరెక్ట్గా అది ఫీ పేమెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆ పేజ్ అనేది ఫీ పేమెంట్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు కొత్త కార్డ్ అని కొత్త ఏటీఎం కార్డ్ అనేది కొత్త డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేశారంటే అంటే మీరు ప్రతిసారి యూస్ చేసి బాగా వర్క్ అయ్యే డెబిట్ కార్డ్ యూస్ చేశారంటే అది పేమెంట్ సక్సెస్ అనేది చూపిస్తుంది. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇలా వస్తుంది. మీరు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీరు మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చేసి యువర్ అప్లికేషన్ అనేది దాన్ని క్లిక్ చేశారంటే యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్ అనేది అయితే కనబడుతుంది. సో ఇది ఫీ పేమెంట్ ప్రాసెస్ అయితే. సో చూసి జాగ్రత్తగా అనేది ఫీ పేమెంట్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.